ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రైజ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం స్వస్థత గురించి చూసుకుంటాము. ఇరిమీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఈ రోగం అనేది ఎలాగ వచ్చిందనేది మనం చూసుకున్నట్లయితే, ఆదాము అవ్వలు, పూర్వీకులైన మన ఆదాము అవ్వలు చాలా వాళ్ళు హ్యాపీగా జీవించేవాళ్ళు. అప్పుడు రోగమే లేదండి. ఎప్పుడైతే పాపం ఈ లోకంలో ఎంటర్ అయిందో, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అప్పుడు రోగం కూడా మనకి ఎంటర్ అయిపోయిందండి. అప్పటి నుంచి రోగం అనేది మన జీవితంలో వెంటాడుతూనే ఉంది. ఏదే విధమైన రోగములు, తలనొప్పి అనే రోగము, కాలు నొప్పి అనే రోగము, స్టమక్ పెయిన్ అనే రోగము, అదేవిధంగా నరాల బలహీనత, క్యాన్సర్, లివర్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అనేకమైన రోగాలు ఉన్నాయండి. ఈ రోగాలన్నీ కూడా ఈ పాపం నుంచే పుట్టుకుని వచ్చింది. కానీ దేవుడు ఎంతో కటాక్షం కలిగిన దేవుడు. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా మన పరలోక తండ్రి కూడా మనం పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మనం నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్టయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములన్నిటినీ ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. చూడండి, మనం పాపం వల్లే ఈ రోగం అనేది మనల్ని ప్రవేశించిందండి. దేవుడు ఎంతో కరుణామయుడు, కృపామయుడు, కరుణా కటాక్షం కలిగిన దేవుడు. ఆయన మనకు రెమెడీ కూడా ఇచ్చాడండి. ఆ రెమెడీ ఏంటంటే 1 పేతురు 2:24లో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. ఆల్రెడీ ఫాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యంలో. ఫాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ స్వస్థత నొందితిరి అని అంటున్నాడు దేవుడు వాక్యంలో నుంచి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఇచ్చాడండి, రెమెడీ ఇచ్చాడండి. మన పాపం వల్ల ఎప్పుడైతే రోగం వచ్చిందో ఆ రోగానికి రెమెడీ, మనకు పాపానికి రెమెడీ ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. 1 పేతురు 2:24లో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ వాక్యానికి ముందు ప్రవచనం కూడా చెప్పబడినది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో, మన అతిక్రమణను క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన రోగములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆల్రెడీ యేసుప్రభు రాకముందే భక్తులు ప్రవచించడం జరిగినది. కాబట్టి యేసుప్రభు రాకముందే దానికి ప్రవచనం అనేది జరిగినది. ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరినది. 1 పేతురు 2:24లో నెరవేరినది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని ఎలాగ స్వస్థపరిచాడో లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 12-16 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభు ఎంతో కృపా కనికరం గల దేవుడు. కుష్ఠరోగము వచ్చిన వారిని మన పక్కన కూర్చున్నంటే మనం కూర్చుంటామండి? మన పక్కన కాదు, వాళ్ళ పక్కన కూడా ఉండలేము. అసలు వాళ్ళ పక్కన నిలబడితే చాలా మనం పారిపోతాం. కానీ యేసు ప్రభు ఎంతో దయగల దేవుడు, ఆయన కరుణగల దేవుడు. ఇప్పుడు లెపర్సీ అంటే కుష్ఠరోగానికి విలువ లేదు, కానీ ఒకప్పుడు అది భయంకరమైన రోగం అండి. అది వస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. ఊరు అవతల పెట్టేవాళ్ళు, వాళ్ళ ఊరికి రావడానికి కూడా అది అర్హత లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు మనకు రెమెడీ ఇచ్చాడు. ఆ రెమెడీ ఏంటంటే ఇక్కడ 1 పేతురు 2:24లో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి కుష్ఠరోగికి యేసు ప్రభు స్వస్థత ఇచ్చాడండి.
ఆయన ఎంతో కరుణగల దేవుడు. ఆయన స్వస్థత ఇచ్చాడు, ఆయనకు స్వస్థత పొందాడు ఆయన కుష్ఠరోగి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనము ఏ రోగమైనా సరే ప్రభు యందు విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా స్వస్థత ఇస్తాడండి. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్.